వెల్కమ్ బ్యాక్ టు మెగా ఎనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో విభిన్నమైనటువంటి అంశాలు, విభిన్నమైనటువంటి ధోరణులు, విభిన్నమైనటువంటి వాదనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయ్ గారు, తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి సాగుతున్నటువంటి పర్వం, అభ్యర్థుల వేట, గెలుపు గుర్రాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి నేపథ్యంలో మాగంటి సునీత నిన్న బీఫామ్ తీసుకుంటున్నటువంటి ఒక సందర్భంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆమె కన్నీరు పెట్టుకోవడం జరిగింది. మాగంటి సునీత కన్నీటి మీద కూడా అటువైపు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలకు ఒక వేదికగా మారడానికి అంత అవసరం ఏమంటారు? ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే ఏడ్చినటువంటిది సహసిద్ధంగా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ కోల్పోతారో వాస్తవానికి జ్ఞాపకాలు ఉంటుంటాయి. మందిని చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యే అటువంటి అవకాశాలు సహజసిద్ధం ఎవరికైనా. దాన్ని పట్టుకొని ఎలక్షన్స్ లో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందేమో, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి జరుగుతాయేమనే దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడ్చినటువంటి దాన్ని కూడా వెటకారంగా మాట్లాడడం మొదలు పెట్టారు. అది అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ రాజకీయం ఎంత రకంగా హాస్యాస్పదంగా ఉందో అర్థమవుతుంది. రాజకీయ చతురత కూడా లేదు వాళ్ళకి. ఇటువంటి సందర్భంలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యురాలు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయాలు ఇంకో తీరుగా చేయాలి. మంత్రులు అంతా ఇట్లా వెటకారంగా మాట్లాడేసరికి సానుభూతి ఇంకా పెరుగుతుంది. సానుభూతి ఇంకా పెరగడమే కాకుండా వీళ్ళ పట్ల ఒక హేయభావం ఏర్పడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇంతే అనే అటువంటి గతంలో ఎవరు ఇట్లా అనలేదు. ఇట్లా ఒకవేళ ఉంటే ఎలక్షన్ లో రాజకీయంగా కొట్లాడుకునే వాళ్ళు ఏమన్నా వ్యక్తి మీద ఏమన్నా ఆరోపణలు ఉన్నా, ఏమైనా అవినీతి కార్యక్రమాలు ఉన్నా వాటి మీద విమర్శ చేసేవారు. చేసి వేరే తిరిగా రాజకీయంగా ఓట్లు రాబట్టుకునే విధంగా చేసేవారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని మంత్రుల స్థాయి కూడా మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వేమన్నా ఉంటే గోపినాథ్ గారు ఉన్నారు, డెవలప్ చేయలేదు అనే అంశం చెప్పుకోవచ్చు. అట్లాంటి విషయాలు ఏదన్నా మీరు రాజకీయంగా పర్సనల్ ఇష్యూస్ పోయేసరికి ప్లస్ అమ్మాయిలకు వాళ్ళకు ఉన్నటువంటి కూతుర్ల మీద కూడా కేసులు పెట్టడం, ప్రచారానికి పోతే సెంటిమెంట్ వాళ్ళకి ఎక్కువ సానుభూతి వస్తుందేమో అని. పొన్నం ప్రభాకర్ గారు అయితే ఆమె ఎక్కువ ఏడిస్తే ఎక్కువ సానుభూతి వస్తుంది, ఓట్లన్నీ పోతాయి, ఏదో ఒకటి చూసి కేసులు పెట్టేయండి అని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ కార్యకర్తలతో అనడం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రాజకీయ అపరిపక్వత, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అపరిపక్వత, నాయకుల్లో ఉన్న అపరిపక్వత చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ ఒక పరిపక్వత ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించటం లేదు. ఒక మామూలు వార్డు మెంబర్ స్థాయిలో వీళ్ళంతా వ్యవహరిస్తున్నారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి పరిపాలన అనుభవం ఉందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ పరంగా ఉండవచ్చు. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు రాజకీయాలు చేసేటువంటి విధానము ఎంతసేపు వెనకటి రాజకీయాల్లాగానే వ్యవహరిస్తూ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది తప్ప ఏ మాత్రం ప్రజలకు అనుకూలంగా, అరే ప్రజలు ఏమనుకుంటారు ఇట్లాంటి చనిపోయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ రకంగా అన్నప్పుడు అనేది వాళ్ళకి ఎలాంటిది లేదు. వాళ్ళు ఇంకా ఈ రకమైనటువంటి రాజకీయం అనేది వాళ్ళకు రాదు, చేయడమే రావట్లేదు. ఒకవైపు ఏం జరుగుతుంది ఇప్పుడు, ఇటువైపు వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్ విషయంలో రౌడీ షీట్ ముద్ర ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీకి ఏమిందంటే రౌడీ షీట్ చరిత్ర ఉన్నది. ఇటువైపు సెంటిమెంట్ లాగా చూస్తున్నటువంటి ఉన్నది. ఈ రెండింటి మధ్యలో పోటీ వచ్చేసరికి అయోమయానికి గురవుతారు. అసలు క్యాండిడేట్ కంటే కూడా ఏంది, ముఖ్యమంత్రికి ఎక్కువ తీసుకుంటున్నటువంటి దీన్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి ఈ రిజల్ట్స్ తోటి తనకు భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంది. ముఖ్యమంత్రి గారికి విషయంలో కూడా ఇతర ఆ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి పార్టీలో అసమ్మతి పెరిగే అవకాశం ఉంటుంది పార్టీ ఓడిపోతే. ఈ రకమైనటువంటి అన్ని ఆ ప్రెజర్స్, దానికి సంబంధించినటువంటి అన్ని, లేదా విత్ ఇన్ ద పార్టీలో వాళ్ళకు పడనోళ్ళు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి విషయంలో వర్కౌట్ బయటపడుతున్నాయి. విభేదాలు కావచ్చు, వాళ్ళ అనైక్యత కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది, ప్లస్ కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు అండ్ ఎలక్షన్ ఓట్లకు సంబంధించినటువంటి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ ముఖ్య నాయకుడు, కాబోయే మేము ప్రధానమంత్రి అవుతామని చెప్పుకుంటున్నటువంటి నేత ఏమో దొంగ ఓటు చోరీకి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నటువంటి అటువంటి సందర్భంలో ఇక్కడ ఓట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో
ఇక్కడ ఒక బై ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక అత్యంత నిజాయితీగా అత్యంత ఫెయిర్ గా ఎలక్షన్స్ నిర్వహించడానికి అధికారం ఉన్న చోట వాళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ బీజేపీ కంటే రాహుల్ గాంధీ చెప్పే బీజేపీ మీద ఏ రకమైనటువంటి పోరాటం చేస్తున్నారో అంతకంటే హీనాతిహీనమైనటువంటి దొంగ ఓట్లతోటి చేయాలనుకుంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, వాళ్ళు కింద అనుసరిస్తున్నది ఒక తీరుగా ఉంది. అంటే విజయ్ గారు ఈ రోజు దీనికి సంబంధించి బీఆర్ఎస్ కూడా హైకోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి దీంట్లో మొత్తం మీద ఈ ఓటర్లలో దొంగ ఓట్లు ఏరివేతకు సంబంధించి ఏమైనా ప్రక్రియ ప్రారంభించేటువంటి అవకాశం ఉందా ఎన్నికల సంఘం? ప్రారంభించాలి ఇప్పటికే. అసలు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కు వార్ ఫుటింగ్ అన్నట్టు. ఇది బై ఎలక్షన్ అంటే ఆ ఎలక్షన్ కమిషన్ కున్న యంత్రాంగం కింద పోలీస్ కానించి, బిఎల్ఓ కానించి, ఆర్డీఓలో కానించి, మున్సిపల్ కమిషనర్ల కానించి పూర్తిగా ఇదే పని ఉంది ఆ నియోజకవర్గంలో. వేరే పనే లేదు వ్యవస్థకి. మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే పని చేయాల్సినటువంటిది. అది సెకండ్ల పని, ఒక రోజులో తీసుకోవాల్సి. డిలే చేస్తా ఉంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంటే నామినేషన్లు అన్ని పడుతుంటాయి. అంటే ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకొని కూడా ఒక్క ఆరోపణ, ఒక వార్త ఒక పేపర్ లో వచ్చిందంట, నెగిటివ్ వార్త, పాజిటివ్ వార్త కానీ నెగిటివ్ వార్త, ఇమ్మీడియట్ గా ఆడ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇచ్చి ఈ ఇంట్లో వీళ్ళు చెప్పారు మీరు వెళ్ళి చూడండి. అది సెకండ్లలో పని. ఆ బిఎల్ఓలకు చెప్తే బిఎల్ఓకి దాదాపు 1000-1200 ఓట్ల కంటే ఎక్కువ ఉండవు బిఎల్ఓ పరిధిలో. 1200 ఓట్లలో అందులో ఒక 2 బూత్ కు ఒక 4-5 ఇండ్లు అట్లా ఉన్నా ఈజీగా ఐడెంటిఫై చేసేది. అది ఒక రోజుల పని. ఇదంతా అంత నెట్వర్క్ ఉంది ఎలక్షన్ కమిషన్ కి. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా చేయట్లేదు అంటే ఏదో సంథింగ్ ఇక్కడ ఫిషింగ్ ఏదో ఉన్నది లోపల అనేది అర్థమవుతున్నటువంటి అంశం. జనరల్ గా ఎలక్షన్ కమిషన్ ఇట్లుండదు. ఈ పార్టీకి రిపోర్ట్ ఇచ్చి యాక్షన్. ఒకటి కాంగ్రెస్ అభ్యర్థి ఫేక్ ఐడెంటిటీ కార్డులు పంచడం అనే కేసు విషయంలో కూడా, అదేవిధంగా ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశము చాలా సీరియస్ గా తీసుకొని ఇమీడియట్ గా ఇవ్వాలి. ఇంకో రకంగా కూడా, ఎందుకు అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. రెండు సైద్ధాంతికంగా మేము కొట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నటువంటి దశలో అదే ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లయిపోయింది? అసలు బీహార్ ఎలక్షన్లకు రాహుల్ గాంధీ ఇన్ని రోజులు చేసిన పోరాటానికి వ్యతిరేకంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక దొంగ ఓట్ల విషయంలో బీహార్ ఎలక్షన్ లో బీజేపీ ఎజెండాగా చేసే అవకాశం కూడా ఉంటుంది. అరే రాహుల్ గాంధీ ఈ రకంగా చెప్తున్నారు, దేశం మా మీద ఉద్యమం కాదు, మీరు అధికారంలో ఉన్న చోట్ల దొంగ ఓట్ల సంగతి ఏంది, మీరు ఓటు చోరు చేస్తున్నారు అనేది ఎజెండా అయిందనుకో. ఎజెండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులే ఏమైనా కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారా అనేది కూడా అనుమానం వస్తున్నటువంటి అంశం. లేకపోతే రాహుల్ గాంధీ చెప్పిన దానికంటే వీళ్ళు ఇంకొక ఎక్కువగా నిజాయితీగా, నీతిగా, ఫెయిర్ గా, ప్రజాస్వామిక పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించడానికి పనిచేయాలి. అంతకంటే అప్రజాస్వామిక పద్ధతిలో, అంతకంటే నీతి మాలిన చర్యలు, అంతకంటే అవినీతికరంగా, అంతకంటే ఒక మొత్తం పూర్తి స్థాయిలో గతంలో రౌడీ చరిత్ర ఉన్నటువంటి కుటుంబాన్నే ముందల పెట్టి రాజకీయం చేస్తున్నారంటే ఈ అంతా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ లో రాజకీయం చేస్తుందా? కోవర్ట్ ఆపరేషన్స్ ఎక్కువగా నడుస్తున్నాయా? తనకు తాను రాహుల్ గాంధీ కనీసం ఇవన్నీ గమనించలేకపోతుందా? కాంగ్రెస్ పార్టీ పుట్టి మునుగుతుందా తెలంగాణ రాష్ట్రంలో అనే విధంగానే రాజకీయంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప ఏ మాత్రం ఒక చతురత, ఓ రాజకీయ నీతి ఇవన్నీ ఏమి పాటిస్తున్నట్టయితే కనిపించటం లేదు. ఎక్కడ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను ఏడిస్తే వచ్చేటువంటి మాటల దగ్గర నుంచి మొదలు పెడితే, దొంగ ఓట్ల కాంచి మొదలు పెడితే అభ్యర్థి ఎంపిక వరకు చూసుకున్నా పూర్తిగా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. గతంలో దుబ్బాక సిచ్యువేషన్ లో కూడా ఇలాంటి పరిస్థితి కనబడింది. అక్కడ నించున్నటువంటి అభ్యర్థి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని అప్పట్లో కూడా రాజకీయాలు సాగినటువంటి నేపథ్యంలో, అంటే మొత్తం మీద ఈ సెంటిమెంట్ అనేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీకి తెస్తుంది కాబట్టి నిజంగా సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుందా బై ఎలక్షన్స్ లో? బై ఎలక్షన్స్ గతంలో వర్కౌట్ అయ్యేది, గతంలో వర్కౌట్ అయింది, పనిచేసినది. ఈ మధ్య కాలంలో సెంటిమెంట్లతో పాటు ఈ అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా ఎమోషనల్ ఇష్యూస్ ఇంకేదైనా ఉన్నట్లయితే ఆ డబ్బులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర అధినేత, అదేవిధంగా పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ ప్రభావితం చూపిస్తున్నాయి బై ఎలక్షన్స్ లో ఉన్నటువంటి ఈ ప్రభావాలు. ఇది ప్రజాస్వామికంగా ఉండాల్సినటువంటి విలువలు, డబ్బు, అన్ని డెవలప్మెంట్, అన్ని సెంటిమెంట్ అనేది కొంచెం రకంగా తక్కువ అయినటువంటి అంశమే కనిపిస్తున్నది. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఇక్కడ
ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో సెంటిమెంట్ కూడా వర్క్ పనిచేస్తుంది అనేది ఒక ఏడుస్తున్నటువంటి సందర్భంలో అది పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఏడిస్తే కూడా కన్నీళ్ళు వస్తే కూడా దాని మీద వెటకారంగా మాట్లాడో సరే, మీరు వేరేది మాట్లాడుకోవచ్చు, వేరే విషయాలు మాట్లాడి రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడి ఆ అంశం మీద మీరు ఎజెండా ఫిక్స్ చేయండి. ఇట్లయితే తేలిపోయింది కదా, అది ఒక రోజు అన్నారు, అది మొత్తం ట్రోల్ అయిపోయినటువంటిది. నెక్స్ట్ దొంగ ఓట్లు వచ్చింది. ఈ అంశాలు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కోల్పోతుంది అనేది చాలా క్లియర్ గా దేశంలో అర్థమవుతుంది. ఒక రాజకీయ పార్టీ చెప్పినట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు వింటుంది అనే అపవాదును అది నిరూపించుకునేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది స్వతంత్రంగా పనిచేయట్లేదు. ఇన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇంతవరకు యాక్షన్ అదే టిఎన్ సెషన్ ఉండి అనుకోండి, గతంలో ఎట్లుండి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు టిఎన్ సెషన్ ఉంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసేవాళ్ళు అంతే. ఇప్పుడు ఏది ఒక హక్కు లేకున్నా ఐడెంటిటీ కార్డులు, ఓటర్ ఐడి కార్డు పంచడం అంటే ఆయనకి ఏ అర్హత లేదు, పంచాల్సినటువంటి పని లేదు. అది రూల్స్ కాదు, అది ఎన్నికల నిబంధన ఉల్లంఘనే అవన్నీ. అటువంటి దానికే ఎలక్షన్ వాయిదా వేసేవాళ్ళు. ఇప్పుడు దొంగ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేంది, ఓ రాజకీయ వ్యవస్థ వైఫల్యం, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ వైఫల్యం, కోర్టు జోక్యం చేసుకుంటుందా అంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోవచ్చు కానీ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కోర్టు దాకా మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి లేదు. అరే ఎలక్షన్ కమిషన్ కళ్ళ ముందు కనిపిస్తుంటే 2 నిమిషాల పని కోసం ఇంకో పని కూడా లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్ని కూడా స్టాప్ చేయబడ్డాయి. ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బందికి మొత్తం ఉన్నటువంటి పని ఎన్నికలు నిర్వహించడమే. అది కూడా ఎలాంటి ప్రజాస్వామ్య పద్ధతిలో దొంగ ఓట్లు లేకుండా ఒక మంచి స్వేచ్ఛాయుత వాతావరణం నిర్వహించేటువంటి బాధ్యత పోలీస్ కానించి. కానీ ఇక్కడ ఈ భిన్న ధోరణి ఎలా చూడాలంటారు? ఎందుకంటే మసీదుకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్లుగా ఓటర్ల పంపిణీ అనేది అనర్హతమైనటువంటి వ్యక్తులు కూడా పంపిణీ చేస్తుంటే అక్కడెందుకు కేసుల నమోదులో కొంతవరకు పారదర్శకత లోపిస్తుంది? ప్రభావం అందుకే అది రాజకీయ ప్రభావం ఎన్నికల కమిషన్ మీద. సార్ కేసు నమోదు, ఒకటి కేసు అంటే పెట్టిర్రు, ఓటర్ కార్డు మీద కేసు పెట్టారు తప్ప ఎలక్షన్ ప్రాసెస్ మీద యాక్షన్ ఉండాలి కదా. ఆయన మీరు ఇట్లాంటివి చేసినందుకు హెచ్చరిక చేసి నామినేషన్ వేయొద్దు, లేకపోతే ఇట్లా ఎలక్షన్లో అవకతవకలు జరుగుతున్నాయని పోస్ట్ పోన్ చేయడమో, క్యాండిడేట్ ఈ రకంగా చేయించడం ఏందని ఏదో ఒక ఇట్లాంటి యాక్షన్స్ లేకపోయేసరికి ప్రజల్లో ఒక అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఏమైతుంది, రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి దానికి ఇక్కడ భిన్నంగా ఉంది. వాళ్ళ అధికారం ఉన్న చోట రాహుల్ గాంధీ ఏమో బీజేపీ మీద అంటారు. అంటే అధికారం ఉన్నప్పుడు ద్వంద్వ ప్రమాణాలు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలల్లో బీజేపీ మీద అప్రజాస్వామికం అని అంటున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్న చోట వీళ్ళు బీజేపీ కంటే ఎక్కువ అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులు అవలంబించడం అంటే ద్వంద్వ వైఖరే. దేశంలో నువ్వు ప్రధానమంత్రి మోడీని ఢీకొట్టి బీజేపీని అధికారం నుంచి తొలగించి రావాలంటే నేను ఒక ప్రజాస్వామ్య వాదిని అని పెద్ద ముద్ర రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు అంతకంటే మోడీ విధానాల కంటే ఒక అత్యున్నతమైనటువంటి విధానాలు అవలంబించాలి. ఆ విధానాలు మార్గదర్శకంగా చూపించాలి. మరి మోడీ కంటే ఎక్కువ అప్రజాస్వామిక చర్యలు చేస్తూ నేను మోడీని ఢీ కొడతా అంటే, బీజేపీని ఓడించండి అంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు, ప్రజలు ఎట్లా నమ్ముతారు? నీలోనే చిత్తశుద్ధి లేదు, నీలోనే నిజాయితీ లేదు, నీలోనే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు, నీలోనే అభ్యర్థుల ఎంపిక కానించి చూస్తే ముఖ్యమంత్రి ఎంపిక కానించి చూసినా ఒక అప్రజాస్వామికంగా అరాచకం చేస్తున్నటువంటిది ఒక ఎమ్మెల్యే ఓటు కోసం ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా రాజకీయంగా ప్రోత్సహించి పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఎస్ విజయ్ గారు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి మరి ముఖ్యంగా అమెరికా తర్వాత అతిపెద్ద హబ్ గా ఇది రూపుదిద్దుకోపోతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం కొంతవరకు ఉండేటువంటి వెసులుబాటు అవకాశం ఉంది అనేది మాత్రం నిన్న జరిగినటువంటి ఒప్పందం యొక్క సారాంశం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ రాక మాత్రం కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఒక
మైలురాయిగా ఉంటుందనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎస్ విజయ్ గారు, ఈ అంశాన్ని ఎలా పరిశీలించాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్లో మరింత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం అంటున్నారు. ఎంతవరకు ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉందనుకోవాలి? గూగుల్ విశాఖపట్నంకి వస్తున్నటువంటిది 80,000 కోట్ల రూపాయలతో ఒక డాటా సెంటర్ పెడుతున్నటువంటి అంశం. మంచిది, ఒక మంచి పరిణామము. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి పెట్టుబడి వస్తున్నటువంటిది. కాకపోతే గూగుల్ వస్తుందంటే మిగతా సంస్థలకు కొంచెం మంచి వాతావరణం కల్పించినట్లు అవుతుంది. అది కాకపోతే ఉపాధి ఎంతవరకు వస్తుంది ఏంటి గూగుల్ తోటి? సరే, ఒక పెద్ద సంస్థ విశాఖపట్నం వస్తుంది అంటే మంచి నేమే వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ సాంకేతికంగా ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీని ఉపాధి ఒక డేటా సెంటర్ తోటే ఉపయోగం అనేది లేదు. డేటా సెంటర్ తోటి కలిగే ఉపాధి కూడా చాలా తక్కువ మంది ఉంటుంది. పూర్తి స్థాయిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం డేటా సెంటర్లలో తక్కువ. దానికి కాకపోతే డెవలప్మెంట్ సెంటర్లు, డెవలప్మెంట్ కేంద్రాలు కనుక వచ్చినట్లయితే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కేంద్రాలు వస్తుంటాయి కదా. సరే, ముందు ఆ పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఒక మంచి పరిణామం అయితే జరిగింది. ఆ సందర్భంగా ఒప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో కేంద్రంలో అధికారంలో వీళ్ళ మద్దతుతో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి ఒక బెనిఫిట్స్ ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. కాకపోతే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అందుకే విశాఖపట్నానికి అంత ఇంపార్టెన్స్. గత ప్రభుత్వం అందుకే ఉన్నటువంటి సందర్భంలో విశాఖపట్నాన్ని రాజధానిగా పెట్టుకుంటే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది నా అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు ఇంత పెద్ద 80,000 కోట్ల రూపాయల అన్నది 1,00,000 కోట్లతోటి అమరావతి కట్టే బదులు 80,000 కోట్ల రూపాయలు ఒక సంస్థ మరి అమరావతికి ఎందుకు రాలేదు? విశాఖపట్నం ఎందుకు పోయింది? విశాఖపట్నం ఒక 80,000 కోట్లు వేరే ప్రైవేట్ సంస్థ వచ్చి 80,000 కోట్లతో పెట్టుబడి పెడుతున్నటువంటి సందర్భంలో అక్కడనే రాజధాని ఉన్నట్లయితే మరింత డెవలప్ అవుతుంది. ఆర్థికంగా బాగా రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి నగరం ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు ఉన్నటువంటి భారతదేశ సిచ్యువేషన్ ప్రకారము ఒక నగరం, ప్రతి రాష్ట్రానికి ఒక నగరం ఆదాయం సృష్టించే వనరుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా ఎక్కువ క్యాపిటల్ సిటీలే ఉన్నటువంటి అవకాశం. ఇప్పుడు అమరావతి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఏంది, అమరావతి భవిష్యత్తు ఏంది అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే అన్ని జనరల్గా విశాఖపట్నానికే వెళ్తాయి ఎక్కడున్నా, ఎందుకంటే అక్కడ ఉన్న నగరానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్. అమరావతిలో ఇట్లాంటి పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ విజయ్ గారు, చూద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ప్రభావితమైనటువంటి అవకాశం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర కూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అది విశాఖపట్నానికి ఒక హబ్ రాక మాత్రం ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం మనం కూడా చూద్దాం. ఈరోజు మాతో పాటు విశ్లేషణలో పార్టిసిపేట్ చేసిన మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొత్తం మీద మాత్రం అటువైపు తెలంగాణలో జూబ్లీ హిల్స్, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు ప్రధాన వార్తాపత్రికల్లో హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాల్టి మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.